కంపెనీకి సంబంధించిన స్టోర్ కి ఐటమ్ రాకముందే ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చేస్తా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఫేమ్ అయిన తర్వాతనే స్టోర్స్ లో అమ్ముతా ఉంటారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఈ షాప్ ని మీరు? మా షాప్ 1998 తోటి ఉంది సార్. సో ఎలా షాప్ పెట్టింది 1998 కానీ బిజినెస్ సమయం 1986 తోటి ఉన్నాం. మనం బయట మార్కెట్ కి ఈ మార్కెట్ కి చూసుకుంటే ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి. చాలా మినిమం ప్రాఫిట్ లా బిజినెస్ చేస్తాం. మరి కంపెనీస్ డైరెక్ట్ బిల్లింగ్ ఉంది, అథరైజ్ డీలర్ ఉన్నాయి. మాక్సిమం కస్టమర్స్ ఇక్కడే వస్తుంది. ఏపీ తెలంగాణ అంటే ఇది ఫస్ట్ మార్కెట్ ఉండే. ఇప్పుడు ఏపీ సపరేట్ అయింది అంటే ఇది తెలంగాణ ఫస్ట్ మార్కెట్. న్యూస్ ఛానల్ వస్తారు, యూట్యూబర్స్ వస్తారు, ఫిల్మ్ మేకర్స్ వస్తారు, టీవీ సీరియల్ వస్తారు. టెక్నాలజీ ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు న్యూ టెక్నాలజీ డైలీ వస్తుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేనైతే కోటిలోని హరిదాస్ మార్కెట్ లో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు బీభత్సంగా దొరికిపోతాయి అనమాట. ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ రెండు చేస్తారు. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి చిన్న బ్రాండ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కంపెనీకి సంబంధించిన స్టోర్ కి ఐటమ్ రాకముందే ప్రెసెంట్ అయితే ఇక్కడికి వచ్చేస్తా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ ఫేమ్ అయిన తర్వాతనే స్టోర్స్ లో అమ్ముతా ఉంటారు. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎలా సేల్ చేస్తారు, ఎప్పటి నుంచి ఉన్నాయి షాప్, అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి రండి, వెళ్దాం. అయితే మనం హరిదాస్ మార్కెట్ లో ఎంట్రీ అవ్వగానే మనకు స్టార్టింగ్ లోనే వీడియో గేమ్ కి సంబంధించినవి, టీవీలు అన్ని కనబడతా ఉంటాయి. సో చూసుకున్నట్లయితే మనము ఈ మార్కెట్ చాలా పెద్దది అనమాట. ఈ మార్కెట్ లో చాలా రకాల వస్తువులు అయితే దొరుకుతా ఉంటాయి. ప్రొజెక్టర్లు కానివ్వండి, టీవీలు అండ్ కెమెరా సెటప్ మొత్తం అండ్ వీడియో గేమ్ కి సంబంధించిన అన్ని దొరుకుతా ఉంటాయి. సో మనము పెద్ద పెద్ద షోరూమ్ లో కూడా దొరికేవి ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. అంటే మనము బజాజ్ ఎలక్ట్రానిక్స్, సోనీ అట్లా కొన్ని కంపెనీస్ కి వెళ్తాం కదా, ఆ కంపెనీలో దొరికే వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతా ఉంటాయి. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ చూడండి మీరు. మనం స్టార్టింగ్ నుంచి చూస్తే కొన్ని ప్లేసెస్ లో టీవీలే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు పోతే మొత్తానికి మనకు కెమెరాకి సంబంధించిన సెటప్ అయితే కనబడుతుంది. ఒకసారి రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ దొరికే వస్తువులు కూడా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. అందుకనే ఇది చాలా ఫేమస్ అనమాట. కోటి దగ్గర ఉన్న హరిదాస్ మార్కెట్ అంటేనే ఫేమస్. లైటింగ్ కానివ్వండి, మనం చాలా మంది యూట్యూబర్లు వాడే లైటింగ్స్, స్టాండ్లు అండ్ బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. కెమెరా సర్వీసెస్ కి అయితే బెస్ట్ ప్లేస్ అంటే ఇదే. చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ వాళ్ళు కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు సర్వీస్ చేయించుకోవడానికి. ఎందుకంటే చాలా ట్రస్ట్ గా చేస్తారు. అండ్ పెద్ద పెద్ద బ్రాండెడ్ సామాన్లు కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఒకసారి చూసుకుంటే మనము అన్ని అవే ఉన్నాయి, ఎలక్ట్రానిక్ సంబంధించిన సామాన్లే ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు. అయితే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు అయితే దొరుకుతుంది. ఇది ఇక్కడ చూడండి మీరు. పెద్ద పెద్ద లైట్స్, చిన్నవి నుంచి పెద్ద లైట్స్ కూడా దొరుకుతాయి. మంచి మంచి కంపెనీస్ మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ మన కెమెరాస్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సర్వీస్ సెంటర్ కూడా ఇక్కడే ఉంటాయి. సర్వీస్ చేస్తారు, సేల్స్ చేస్తారు. అండ్ పెద్ద పెద్ద స్టూడియోస్ అండ్ కెమెరా మూవీస్ కి వాడేవి, షార్ట్ ఫిల్మ్స్ కి వాడే కెమెరాస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ కెమెరా పెట్టుకోవడానికి కావాల్సిన బ్యాగ్ కానివ్వండి, అండ్ వాటికి కావాల్సిన యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. ఇది కొంచెం ఏంటంటే నైట్ టైంలో బాగా నడుస్తుంది మార్కెట్. అప్పుడప్పుడు కొంచెం ఇప్పుడు ఇలాంటి ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం డల్గా ఉన్నా కానీ నైట్ టైంలో మాత్రం బీభత్సమైన సేల్స్ నడుస్తాయి. మనం చూసుకుంటే నార్మల్గా ఇక్కడ వెళ్తే జస్ట్ 1-2 షాపులు కనబడతాయి. బట్ హరిదాస్ మార్కెట్లో ఏంటంటే మొత్తం వీటికి సంబంధించినవి ఉంటాయి. మొత్తానికి కెమెరా అండ్ దానికి కావాల్సిన స్టాండ్స్, లైటింగ్ అవే ఉంటాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఒకసారి మీరు చూసుకుంటే చూడండి, చాలా ప్లేసెస్ లో సోనీ అని కనబడింది మనకు. సో మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన మొత్తం ఇక్కడ దొరుకుతాయి. అయితే ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా, ఒక షాప్ కి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే ఏమేమి అమ్ముతారు, ఎలా ఉంటారు ప్రైస్ కూడా కనుక్కునే ప్రయత్నిస్తాం. సార్ లోపల రండి మీరు. సో చూసారు కదా, ఆనియన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనం పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంటుంది. సో చూసుకోండి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి కూడా అడిగి ప్రయత్నం చేద్దాం. సో ఈ స్టోర్ లో అయితే కెమెరా కావాల్సిన స్టాండ్స్, లైటింగ్స్ మొత్తం ఉన్నాయి. ఇంకేమేమి ఉంటాయి, అసలు ప్రైజెస్ ఎలా ఉంటాయి కనుక్కున్నాం. నమస్తే అంకుల్. నమస్కారం. నామ అంకుల్? హమీద్. తెలుగు వస్తుందా మీకు? వస్తుంది. సో ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఈ షాప్ ని? మా షాప్ 1998 తోటి ఉంది సార్. సో ఎలా షాప్ పెట్టింది 1998 కానీ బిజినెస్ సమయం 1986 తోటి ఉన్నాం. అప్పుడు విసిఆర్ టీవీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుండే, అది సేల్ చేస్తుండే. 1998 లో షాప్ పెట్టినాం.
మనం నికాన్, కెనాన్, సోనీ, పానాసోనిక్ అథరైజ్ డీలర్. మొత్తం జిఎస్టీ విత్ బిల్ విత్ వారంటీ ఐటమ్స్ సేల్ చేస్తాం మనం. ఓకే. మన దగ్గర వచ్చేది మొత్తం ప్రొఫెషనల్ ఎక్విప్మెంట్స్, ఓకే. టీవీ సీరియల్ నుండి యూట్యూబర్స్, ఇది మొత్తం ప్రొఫెషనల్ ఐటమ్ దొరుకుతుంది మనకి. మార్కెట్ అంటేనే ఫేమస్. అలాంటి మార్కెట్ లో ఇవన్నీ ఇవే దొరుకుతాయి, కెమెరా మార్కెట్ మొత్తం ఇది ఉంది. సో మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి, ఏమేమి ఐటమ్స్? కెమెరా అండ్ కెమెరా యాక్సెసరీ మొత్తం దొరుకుతాయి. ఏ కంపెనీకి సంబంధించిన ఉంటాయి? కెమెరాస్ నికాన్, కెనాన్, సోనీ, పానాసోనిక్. ఓకే. మిగిలిన యాక్సెసరీస్ అంటే DJI ఉంది మీకు, డిజిటెక్, బుడాక్స్, చాలా బ్రాండ్స్ ఉంది. యాక్సెసరీ మొత్తం ట్రైపాడ్స్ ఉంది, లైటింగ్ సిస్టమ్ ఉంది, మైక్స్ ఉంది. ఓకే. దానికి సంబంధించిన మొత్తం ఐటమ్స్ మన దగ్గర దొరుకుతుంది. దానికి సపోర్టింగ్ ఏమేమి ఉంటుంది, గింబల్స్ ఉంది, ట్రైపాడ్ ఉంది, అది మొత్తం దొరుకుతుంది మనకి. సో మనం బయట మార్కెట్ కి ఈ మార్కెట్ కి చూసుకుంటే ప్రైస్ ఎలా ఉంటుంది? ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి. చాలా మినిమం ప్రాఫిట్ లా బిజినెస్ చేస్తాం. మరి కంపెనీస్ డైరెక్ట్ బిల్లింగ్ ఉంది, అథరైజ్ డీలర్ ఉన్నాయి. మాక్సిమం కస్టమర్స్ ఇక్కడే వస్తుంది. ఏపీ, తెలంగాణ అంటే ఇది ఫస్ట్ మార్కెట్ ఉండే. ఇప్పుడు ఏపీ సపరేట్ అయింది అంటే ఇది తెలంగాణ ఫస్ట్ మార్కెట్. బట్ ఏపీ నుంచి కూడా వస్తూ ఉంటారు, వస్తారండి. చాలా కస్టమర్ వస్తారు. న్యూస్ ఛానల్ వస్తారు, మొత్తం న్యూస్ ఛానల్ వస్తారు, యూట్యూబర్స్ వస్తారు, ఫిల్మ్ మేకర్స్ వస్తారు, టీవీ సీరియల్ వస్తారు. యూట్యూబర్స్ కూడా ఇప్పుడు చాలా అయిపోయినారు, వాళ్ళు కూడా అయిపోతున్నారు. చాలా బ్రాండెడ్ ఐటమ్స్ కూడా దొరుకుతుంది మన దగ్గర. మ్యాన్ఫోటో ట్రైపాడ్స్ ఉంది, వ్యాన్ గార్డ్ ఉంది, బ్యాగ్స్ ఉంది, ఇది మొత్తం ఐటమ్ దొరుకుతుంది. ఎన్ని స్టోర్స్ ఉన్నాయి మనకు? నాది 2 షాప్స్ ఉంది. పానాసోనిక్ కస్టమ్స్ రిపేర్ షాప్, నా షాప్ పేరు ఉంది. సర్వీస్ కూడా ఉంటుంది? ఓన్లీ సేల్స్. సో ఇది అండ్ ఆపోజిట్ లో ఉన్నది కూడా 2 స్టోర్ మన. సో ఇందులో వచ్చేసి ఏమేమి ఉంటాయి ఈ షాప్ లో? కెమెరా అండ్ కెమెరా యాక్సెసరీ ఇక్కడ ఉంది. ఆపోజిట్ షాప్ లో ఓన్లీ యాక్సెసరీ మాత్రం ఉంటుంది, కెమెరాస్ ఉండదు. ఇక్కడ మొత్తం కెమెరా. సేల్స్ బాగుంటాయి, మంచిగా ఉండండి. సీజన్ వైజ్ ఉంటుంది. అది మ్యారేజ్ సీజన్ లో ఎక్కువ ఉంటుంది, మ్యారేజ్ సీజన్ కొంచెం తక్కువ ఉంటుంది. మరి కంపెనీ ప్రమోటర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్ పర్సన్స్. ఏం కావాలంటే మొత్తం డిమో ఇస్తారు వాళ్ళకి, ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లియర్ చేస్తాం. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మంచిగా ఉంటుంది ఈ ఐటమ్. సో ఇన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు, బట్ ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది కాదండి, ఇప్పుడు టెక్నిక్ చేంజ్ అయ్యింది, బిజినెస్ ది వేరే ఇంతకుముందు వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉండే. టెక్నాలజీ ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు న్యూ టెక్నాలజీ డైలీ వస్తుంది, అది డిఫరెంట్ ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు కెమెరా లెన్సెస్ అయినా మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ వచ్చేసింది. ఇంత ముందు అట్లా లేకుండే, ఫిల్మ్ కెమెరా తోటి మేము చేస్తాం, అప్పుడు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు న్యూ కెమెరాస్ వచ్చేసింది, అది కొంచెం కాస్ట్లీ ఉంది. 2 lakhs 1.5 ఓన్లీ బాడీ వస్తుంది, దానికి సెపరేట్ లెన్సెస్ పెట్టాలి. ఎక్విప్మెంట్స్ వేరే వేరే వచ్చేసింది. ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఐటమ్స్ ఉంది. ఏ టెక్నాలజీ కొత్త ఐటమ్స్ వస్తే ఆ ఐటమ్ మొత్తం మనం పెడతాం. మరి ఎగ్జిబిషన్స్ అయితే అందులో మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. పెద్ద బ్రాండెడ్ స్టోర్ కి రాకముందే ఇక్కడికి వచ్చేస్తాయి సామాన్లు ఫస్ట్ మన దగ్గరకు వచ్చిన తర్వాతనే స్టోర్స్ కి అనేది. ఇది చాలా పాత మార్కెట్. ఇప్పుడు వేరే స్టోర్స్ అంటే ఏమంటే వాళ్ళు రిటైల్ ప్రైసింగ్ లెక్క సేల్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ హోల్సేల్ రేట్స్ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చిన బ్రాండ్ ఇక్కడ పాపులర్ అయిన తర్వాతనే వేరే దగ్గరికి. సో ఒకసారి ఆ స్టోర్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. సో మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన కెమెరాస్ కానివ్వండి, మైక్స్ కానివ్వండి, మనం ఆల్మోస్ట్ ఆన్లైన్ లోనే కొనడానికి ఇష్టపడతా ఉంటాం. అయితే ఈ హరిదాస్ మార్కెట్ లో ఏంటంటే ఇక్కడ మనం లైవ్ లో కొనుక్కోవచ్చు అనమాట. సో నమస్తే అన్న. అన్న మీ పేరన్నా? నజీబ్. సో ఇప్పుడు మన స్టోర్ లో అయితే ఇవన్నీ దొరుకుతాయి. సో ఒక్కసారి వీటి గురించి మాకు చెప్పరా? చెప్తాను. చెప్పండి. ఇప్పుడు చూడండి, మొబైల్లో చాలా మంది ఇప్పుడు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కెమెరా తీసుకోక ముందు అలాంటి కస్టమర్ కోసం మన దగ్గర వచ్చేసి DJI లో ఆస్మో మొబైల్ 8P అనేసి ఉంది. దీంట్లో మీకు స్టెబిలైజేషన్ ఉంటది, హ్యాండ్ హెల్డ్ గింబల్ కూడా ఉంటది. అంటే మనం సెల్ఫీ లాగా అట్లా వీడియో క్రియేటర్ ఉన్నారంటే అట్లా కూడా వీడియో తీయొచ్చు దీనికి. ఇంకొకటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏమైనా మొబైల్ కి వచ్చేస్తుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ ఏదైనా బ్రాండ్ ది మొబైల్ ఉంది, దాని నుంచి మీరు వ్లాగింగ్ స్టార్ట్ చేస్తారంటే ఆ ప్రకారం కస్టమర్ కోసం కూడా ఇది ఇట్లాంటివి మొబైల్ గింబల్స్ ఉన్నాయి. దీని తర్వాత మన దగ్గర కెమెరాస్ గురించి కూడా ఉంది. ప్రొఫెషనల్ కెమెరాస్ వాడే వాళ్ళు ఉంటారు కదా, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయినా సరే, సినిమాటోగ్రాఫర్ అయినా సరే, వాళ్ళ గురించి DJI లో RS5 అని లేటెస్ట్ గింబల్ ఉంది. ఇది దీనివల్ల మీకు వెయిట్ కెపాసిటీ వచ్చేసి 3.5 kg ఉంటుంది వెయిట్ కెపాసిటీ. ఇంకొకటి ఇందులో మీకు సోనీ అయినా సరే, నికాన్ అయినా సరే, కెనాన్ అయినా సరే, అట్లాంటి బ్రాండ్ కోసం మీరు ఈ గింబల్ వాడుకోవచ్చు. వీడియో రికార్డింగ్ వైర్లెస్ గా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండేది అంటే కేబుల్ ద్వారా రికార్డింగ్ ఉండేది, ఇప్పుడు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు వైర్లెస్ గా రికార్డింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 3.5 kg వరకు వెయిట్ కెపాసిటీ ఉంటుంది. DJI లో ఇది RS సిరీస్ లో 5th జనరేషన్ గింబల్ అన్నమాట. దీంట్లో కాంబో కూడా వస్తుంది. మీకు బెస్ట్ ప్రైసింగ్ కోసం నంబర్ కూడా చెప్తాను, అన్న మెన్షన్ చేస్తారు, మీరు అప్రోచ్ చేయొచ్చు ఆ నంబర్ ద్వారా.
ఇంకొకటి దీంట్లో ఏఐ ట్రాకర్ వస్తుంది. ఆ ఏఐ ట్రాకర్ వల్ల ఏమవుతుందంటే ఇంతకుముందు కెమెరాలో మాన్యువల్ జూమింగ్ ఉంది, మాన్యువల్ ట్రాకింగ్ మనమే చేసుకోవాల్సింది వస్తుంది. ఇప్పుడు కెమెరాలో కూడా అట్లాంటివి ఫీచర్స్ వస్తుంది, కానీ గింబల్ లో కూడా అట్లాంటివి ఫీచర్స్ కి అప్గ్రేడ్ చేసిరు. 3D ట్రాకర్ పెట్టుకొని మీరు కాంబో గింబల్ తీసుకొని మీరు ఆ ట్రాకర్ వల్ల సబ్జెక్ట్ ని ఈజీగా ట్రాకింగ్ చేసుకోవచ్చు. స్మూత్ ఫోకసింగ్ ఉంటుంది దాని వల్ల మీకు. ఈ గింబల్ ది అట్లాంటి స్పెసిఫికేషన్స్ ఉంది. ఇంకొకటి ఇప్పుడు చాలా మంది క్రియేటర్ ఏం చేస్తున్నారంటే ఇది ఆస్మో పాకెట్, ఇది పాకెట్ సైజ్ కెమెరాస్ ఉంది. ఇది ఇందులో చాలా మంది ఇంతకుముందు పాకెట్ 3 ఉండేది అది ఆల్మోస్ట్ ప్రైసింగ్ మీకు 60,000 అట్లా లోపలనే ఉండేది. అది యాక్చువల్లీ 50,000 లో డిస్కంటిన్యూడ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇది క్రియేటర్ కాంబో ఉంది. చాలా మంది యూట్యూబ్ క్రియేటర్స్ గానీ ఇన్స్టాగ్రామ్ లో షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అట్లాంటివి రీల్ చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ కెమెరా. ఇది ఇంటర్నల్ వచ్చేసి 128 GB వరకు ఉంటది మీకు. 107 GB యాక్చువల్లీ 107 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటది. ఈ కాంబోలో మీకు ఏమేమి వస్తాయి అంటే ట్రైపాడ్ ఉంటది, ఇంకా 2 మీకు జూమింగ్ స్టాండ్స్ వస్తుంది, ఇంకా 1 ఇది 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. 4K 240 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 10-bit రికార్డింగ్ ఉంటది. గింబల్ అయితే 3 axis ఆబ్వియస్లీ ఉంటది మీకు. కాంబోలో మీకు ట్రైపాడ్, వైడ్ యాంగిల్ లెన్స్, ఒక మైక్ కూడా ఫ్రీ వచ్చేస్తుంది. ఇందులో మీకు మైక్ కూడా ఫ్రీ వస్తుంది. నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటది మీకు. మొత్తం కాంబో ప్యాక్ ఇది. బెస్ట్ ప్రైస్ మీకు నంబర్ ద్వారా అప్రోచ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. కాంపాక్ట్ సైజ్ లో అంటే ఇది క్రియేటర్ వాడుతున్నారు. ఇది అలాగే మైక్స్ ఉంటాయి కదా మనకు, మైక్స్ ఉంది, అవి కూడా ఒకసారి చూపించారన్న. DJI లో ఇప్పుడు లేటెస్ట్ గా DJI మైక్ 2 అనేసి ఉంది. ఈ వైర్లెస్ కాంపాక్ట్ సైజ్ మైక్ ఉంది. ఇందులో వచ్చేసి మీకు స్పెషాలిటీ ఏంటంటే వైర్లెస్ లో మీకు ఇంతకుముందు మైక్ లో కంపేర్ చేస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అంతా లేకుంటాయి. ఇప్పుడు దీంట్లో మీకు 100% నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. 100% నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఇది మీరు కెమెరాస్ కి కూడా వాడుకోవచ్చు, లేకుంటే మీరు మొబైల్ కి కూడా వాడుకోవచ్చు. మొబైల్ అయినా సరే, కెమెరా అయినా సరే 2-in-1 కి వాడుకోవచ్చు. 2 మైక్ ఉంటుంది. 2 మైక్ మనం ఇద్దరు మాట్లాడినప్పుడు ఒక రిసీవర్ వచ్చేసి మొబైల్ కి ఉంటుంది, లేకుంటే కెమెరా కి ఉంటుంది. ఇద్దరు మాట్లాడినప్పుడు 2 మైక్స్. ఎంతసేపు మనం చార్జ్ పెట్టినాక ఎంతసేపు యూజ్ చేసుకోవచ్చు? యాక్చువల్లీ కంపెనీ ద్వారా మీకు 14 hours ఉంటుంది బ్యాకప్. 14 hours ఉంటుంది. ప్రాక్టికల్ గా మనం వాడితేనే తెలుస్తుంది. మనం ఎక్కువ కంటిన్యూగా వాడితే కంపెనీ ద్వారా 14 hours టైం ఇచ్చారు. లేకుంటే మనం ఒకవేళ ప్రాక్టికల్ గా వాడితే మనకి మనం ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం, దాని ద్వారా మనం కంటిన్యూగా ఒక ప్రోగ్రామ్ కూడా ఈజీగా రన్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన స్టోర్ లో ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదే కాకుండా సో మీకు ఏదైనా ప్రైస్ కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాం. డైరెక్ట్ స్టోర్ కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అండ్ విజిట్ కూడా అవ్వచ్చు. హరిదాస్ మార్కెట్ అంటేనే ఫేమస్, కోటి దగ్గరనే ఉంటుంది. డైరెక్ట్ వచ్చేయచ్చు అన్న వాళ్ళ షాప్. అన్న ఒకసారి మీ షాప్ నేమ్ కూడా చెప్పండి అన్న. ఇది హరిదాస్ మార్కెట్ లో మీకు షాప్ పేరు వచ్చేసి పానాసోనిక్ కస్టమ్ నోటిఫైడ్ షాప్ ఉంది. మీకు లొకేషన్ కూడా పింగ్ చేస్తాము. ఇంకొకటి మొబైల్ నంబర్ కూడా కావాలంటే దాంట్లో నంబర్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాము. మీకు ఫోటోగ్రఫీ సంబంధించిన ఏమైనా వస్తువు కావాలంటే కెమెరా నుంచి లైట్స్ కానీ, ట్రైపాడ్ కానీ, లెన్సెస్ కానీ, మైక్స్ కానీ, సాఫ్ట్ బాక్స్ కానీ, ఏదైనా మీకు కెమెరా రిలేటెడ్ మీకు యాక్సెసరీస్ కావాలంటే అన్ని దొరుకుతుంది మన దగ్గర. మీరు మీకు అన్నకి నంబర్ ఇచ్చేస్తాను, మీరు దాని వల్ల అప్రోచ్ చేసుకోవచ్చు. స్టోర్ లొకేషన్ కి మీకు డౌట్ ఉంటే ఆ నంబర్ కి మీరు ఫోన్ చేసి రావచ్చు. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అన్ని బ్రాండ్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతా ఉంటారు. న్యూ పీసెస్ మనం ఏంటంటే చాలా మందికి తెలియక ఏం చేసుకుంటామంటే మనము కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకొని యాప్ లో మనం దాన్ని బుక్ చేసుకోవడం, అది మన దగ్గరికి రావడానికి ఒక 7 days అట్లా పట్టడం. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో ఇంకో స్టోర్ ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే మనం బయటికి వెళ్దాం పదండి. సో స్టోర్ ని చూసారు కదా, ఈ స్టోర్ లో అయితే అన్ని ఉంటాయి. ఇదే స్టోర్ కి సంబంధించిన ఇంకో స్టోర్ ఏంటంటే ఇక్కడ. సో ఈ స్టోర్ లో ఏంటంటే మనకు స్టాండ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, లైట్లు కానివ్వండి ఇక్కడ దొరుకుతాయి. సో ఒకసారి చూసుకుంటే కూడా మీకు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఎన్నో ఇయర్స్ నుంచి వీళ్ళు ఈ షాప్లను పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు. మనకు మార్కెట్ లో ఫస్ట్ వచ్చే ఏదైనా బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఈ మార్కెట్ కి రావాల్సిందే. కోటి దగ్గర ఉన్న హరిదాస్ మార్కెట్ పక్క ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అవి పాపులర్ అయిన తర్వాతనే పెద్ద పెద్ద స్టోర్స్ వాటిని సేల్ చేయడానికి పెడతా ఉంటారు. సో ఇప్పుడు చూసారు కదా, వాళ్ళందరూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మొత్తం యూట్యూబర్స్ కానివ్వండి, సీరియల్ చేసేవాళ్ళు, షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళు, ఫిలిం మేకర్స్ అండ్ వ్లాగర్స్ ఆల్మోస్ట్ ఇక్కడికే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏంటంటే ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే కూడా ఇక్కడ కొంచెం లో బడ్జెట్ లో మంచి క్వాలిటీవి అండ్ బ్రాండ్ మనం ఆ స్టోర్స్ లో కొన్న అదే బ్రాండ్ అమ్ముతారు.
బట్ ఇక్కడ కూడా అదే. బట్ ఏంటంటే మనకు ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆన్లైన్ లో కొనేటప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. ఆ వస్తువు వచ్చిన తర్వాత నాకు నచ్చకుంటే మళ్ళీ దాన్ని మనం రిటర్న్ చేస్తాం. అది రిటర్న్ చేసిన తర్వాత దాన్ని పికప్ చేసుకోవాలి, మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, అది పెద్ద తతంగం ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ రావచ్చు. హైదరాబాద్ నడిబొడ్లో ఉంది కోటి, ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అంత ఇబ్బంది ఏమి ఉండదు. బట్ చూసారు కదా, మొత్తం అవే ఉంటాయి. కెమెరాస్ కి కావాల్సిన బ్యాగ్లు, యాక్సెసరీస్, లైట్లు, మైక్లు అండ్ వాటికి కనెక్ట్ చేసేవన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ ఛార్జింగ్ పెట్టే చార్జర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ సేల్స్ చేస్తారు. అండ్ కొన్ని షాప్స్ లో సర్వీస్ కూడా చేస్తారు. కెమెరాస్ ఏమైనా సర్వీస్ కావాలి అనుకుంటే కదా ఇక్కడ సర్వీస్ కూడా చేస్తారు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే చూడండి, ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ కూడా కనబడుతుంది. సో ఇదన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి సైజ్ అంటే పెద్ద సైజ్ కూడా, పెద్ద మూవీ చేసే వాళ్ళకి కూడా అన్ని ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. పెద్ద మూవీస్ ప్లాన్ చేసే వాళ్ళకి కూడా కెమెరాస్ అండ్ కెమెరాకి కావాల్సిన లైటింగ్స్ అండ్ బ్యాక్ డ్రాప్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరకని ఐటమ్స్ అంటూ ఏముండదబ్బా. సో హరిదాస్ మార్కెట్ అంటేనే ఎలక్ట్రానిక్స్ కి పెట్టింది పేరు అన్నమాట. ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ, దొరకని అంటూ ఏముండదు. ఎక్కడెక్కడ నుంచో ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ అయినా సేల్స్ అయినా అంతా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఏది కొనాలి, అసలు ఏదైనా చేస్తున్నామంటే ఎవరు మనకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని గురించి తెలియజేస్తారు అనేసి చాలా ఇబ్బందులు అయితే మనకు ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడికి వస్తాయంటే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఏది కొంటే బాగుంటుంది, ఏది మంచి సర్వీస్ ఇస్తుంది, ఏది మనకు చాలాసేపు ఛార్జ్ ఉంటుంది. మైక్స్ కానివ్వండి, ఒక్కొక్క మైక్ కొన్ని బ్రాండ్స్ ఏంటంటే 14 hours, 15 hours, 30 hours అని అంటా ఉంటాం. బట్ వీళ్ళు ఏంటంటే జెన్యున్ గా చెప్తారు. ఎందుకంటే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నడుపుతున్నారు కాబట్టి వీళ్ళు మనకు ఓపెన్ గా చెప్తారన్నమాట. సో ఇప్పుడు జర్షప్ అయితే ఫ్లోటింగ్ అయితే ఇరగా తీసేస్తారు, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ అయితే వస్తూ ఉంటారు. సో మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అన్ని కనబడతా ఉంటాయి. ఒకసారి అటు చూడండి, ఎలక్ట్రానిక్ కి సంబంధించిన అన్ని వస్తువులు ఉంటాయి ఇక్కడ. అయితే హరిదాస్ మార్కెట్ లోనే ఇంకో స్టోర్ కి అయితే మనం వచ్చాము. ఈ స్టోర్ లో ఏమేమి దొరుకుతాయి కూడా అవి కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. 105 ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ. సో హాయ్ బ్రో. హాయ్ సార్. బ్రో మీ నేమ్? రాహుల్. సో ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఈ షాప్ ని? మనది 10-12 years నుంచి ఉంది సార్. సో ఏమేమి ఉంటాయి మన దగ్గర? మన దగ్గర టోటల్ ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి. జస్ట్ లైక్ కెమెరా, దాంట్లో నికాన్, సోనీ, కెనాన్, టోటల్ కెమెరా బ్రాండ్స్ ప్లస్ లైటింగ్ బ్రాండ్స్ లో గుడెక్స్ ఉంది, గింబల్ లో DJI ఉంది, ఫ్యూటెక్ ఉంది, ప్లస్ లెన్సెస్ లో సిగ్మా, సామ్యంగ్, విల్ట్రాక్స్ ఎక్సెట్రా అన్ని బ్రాండ్స్ పెడతాం. ప్లస్ అసెసరీ, బ్యాగ్స్ అవి టోటల్ దొరుకుతాయి. మన అన్ని దొరుకుతాయి ఇక్కడ టోటల్ ఐటమ్. సో ఇప్పుడు మన దగ్గర ఏ బ్రాండ్ కెమెరాస్ ఉన్నాయి? మన దగ్గర సోనీ ఉన్నాయి, కెనాన్ ఉంది, నికాన్ మెయిన్ 3 ఉన్నాయి. ఒక్కసారి వీటి గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా? నికాన్ లో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అంటే Z6 Mark II నడుస్తుంది. ఓకే. 90% ఫోటోగ్రాఫర్ లో నికాన్ వాడే వాళ్ళ దగ్గర Z6 ఉంటది. ఇప్పుడు ట్రెండింగ్ లో ZR వచ్చింది సినిమాటిక్ కోసం. మళ్ళీ కెనాన్ లో R5 బాడీ ఉంది, R6 Mark II ఉంది. దాని తర్వాత ఇప్పుడు సోనీ కొంచెం ఎక్కువ నడుస్తుంది, దాంట్లో FX30 ఉంది క్రాప్ సెన్సర్. మళ్ళీ FX3 సినిమాటిక్ కోసం. మళ్ళీ కొత్తది వచ్చింది M5, M4 ఉంది, మళ్ళీ R5 ఉంది, మరి G Master లెన్సెస్ అవి అన్ని టోటల్ ఉన్నాయి మన. ఓకే. సో మనం ఏదైనా ఒక స్టూడియో పెడదామంటే అన్ని యాక్సెస్ టోటల్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర దొరుకుతాయి. ప్లస్ మన దగ్గర ఫైనాన్స్ కూడా ఉంది, బజాజ్ అని. ఓకే. అది ఫెసిలిటీ కూడా కస్టమర్ కి ఇస్తాం. సేల్స్ ఎలా ఉంటాయండి ఇక్కడ? సేల్స్ మంచిగా ఉంటాయి. ఫుల్ వీక్ మొత్తం నడుస్తున్నారు, తేలిన వీక్ కంప్లీట్ సీజన్ ఉంటే కంప్లీట్ నడుస్తాయి. ఇప్పుడు మెయిన్ అంటే ఫోటోగ్రాఫరే ప్లస్ యూట్యూబర్స్ ఐటమ్స్ కూడా మన బ్లాగింగ్ అవి కూడా దొరుకుతాయి. వాళ్ళ కెమెరా లైక్ సోనీలో ZV-E10 వస్తుంది, ZV-E10 Mark II వస్తుంది, 6700 అవి బ్లాగింగ్ కెమెరా. అవి కూడా కావాలంటే మన దగ్గర రెడీ దొరుకుతాయి. ఓకే. సో బయట బ్రాండ్స్ కి ఇక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ దొరుకుతాయి బ్రో? ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటది. జస్ట్ లైక్ ఇప్పుడు వాళ్ళది స్టోర్స్ అవి ఉంటే, సోనీది సెంటర్ ఉంటే, వాళ్ళకంటే మన దగ్గర ప్రైసింగ్ డిఫరెన్స్ చాలా హెవీ ఉంటది. ఎందుకంటే మనం డైరెక్ట్ డీలర్ ప్రైస్ ఇచ్చేస్తాం కస్టమర్ కి, ప్లస్ వాళ్ళకి సర్వీస్ కూడా మంచి ఇస్తాం. అది ఫెసిలిటీ కూడా ఉంటది. సో మొత్తం న్యూ ఐటమ్స్, సెకండ్ హ్యాండ్ మనం సేల్ చేయం. కంప్లీట్ సీల్ పీస్ విత్ వారంటీ ఐటమ్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని కొత్తవే దొరుకుతాయి, అన్ని బ్రాండ్స్ కి సంబంధించినవి. స్టోర్ కంటే ఇక్కడ చాలా ప్రైస్ అనేది చాలా తక్కువ దొరుకుతాయి. సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ స్టోర్ లో ఏంటంటే ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతుంది. మనకి ఏదైనా స్టూడియో పెట్టుకున్నాం, ఫోటో స్టూడియో అనుకుంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ లో కూడా అన్ని కనపడతా ఉంటాయి. సో అన్ని దొరుకుతాయి ఇక్కడ. మన స్టోర్ పేరు పవన్ ఎలక్ట్రానిక్స్. మనది స్టోర్ కోటిలో వస్తుంది, హైదరాబాద్. ప్లస్ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలంటే 7330625752.
గూగుల్ మ్యాప్ పైన కూడా మీకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు మనకు కెమెరా కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, మైక్స్ కానివ్వండి, అన్ని రకాల వస్తువులు అయితే ఇక్కడ దొరికిపోతాయి. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ లో అండ్ బ్రాండెడ్ వస్తువులు దొరుకుతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేసేయండి కోటిలోని హరిదాస్ మార్కెట్ కి. ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.